నమస్తే, వెల్కమ్ టు NH TV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు, ఈవీఎంలను ఆడిపోసుకోవడం మానేసి ఫలితాలను అంగీకరించాలని. ఇది ఎవరినో కాదు, కాంగ్రెస్ పార్టీని అనడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తాను ఎక్కువ సీట్లు సాధించినప్పుడు తమ విజయంగా వర్ణించి సంబరాలు చేసుకొని అటు ప్రభుత్వాన్ని విమర్శించడం, ఎక్కుపెట్టడం ఇదొక ఎత్తు అయితే, ఎక్కడైతే తమకు అనుకున్న ఫలితాలు రాలేదో అక్కడ ఈవీఎంలను ఆడిపోసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కామన్ అయిపోయింది. మనం ఎన్నో వీడియోలు దాని మీద కూడా చేశాం. అయితే ఈరోజు స్వయంగా ఉమర్ అబ్దుల్లా తాను అటు కాంగ్రెస్ పార్టీకి గడ్డి పెట్టడం అనేది కొంత ఇక్కడ ఆసక్తికరమైన చర్చగా మారింది. ఎందుకంటే వీళ్ళంతా కూడా కలిసికట్టుగా జమ్మూ కాశ్మీర్లో పోరాడిన వాళ్ళు, ప్రభుత్వానికి అంటే బీజేపీకి వ్యతిరేకంగా నిజానికి. అయినప్పటికీ కొంత అభిప్రాయ భేదాన్ని వ్యక్తపరుస్తూ ఉమర్ అబ్దుల్లా హితవు పలికే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీకి. సో ఫలితాలని యాక్సెప్ట్ చేయండి, అంతేగాని ఓడినప్పుడల్లా ఈవీఎంలను తిట్టొద్దు. ఎందుకంటే మీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఎంతోమంది గెలిచినప్పుడు మీరు సంబరాలు చేసుకున్నారు అని చెప్పి తిట్టడం అయితే జరిగింది. సో నిజానికి ఇలా బుద్ధి చెప్పడం వెనక గల కారణాలు ఏమిటి, ఆయన ఏమన్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా తీసుకుంటుంది, అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈవీఎంలను ఎప్పుడూ ఆడిపోసుకుంటూ ఉంటుంది, మొన్నటికి మొన్న జరిగిన ఎలక్షన్స్ విషయానికి వస్తే కూడా ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి, ఎలాంటి పరిస్థితులు అంటే ముఖ్యంగా జార్ఖండ్ కానీ లేకపోతే ఇటు హర్యానా కానీ మిగతా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల విషయంలో ఏ పంథ అవలంబించింది కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు రాజశేఖర్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. రాజశేఖర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్. నమస్తే అండి. నమస్తే రఘు గారు. నమస్తే NH TV ప్రేక్షకులకు కూడా నమస్కారం అండి. యా, ఉమర్ అబ్దుల్లా లాంటి వ్యక్తి ఇలా గడ్డి పెట్టడం అనేది కొంత మంచి విషయమే అయినప్పటికీ, సో ఆయన అలా మాట్లాడడానికి ఎలాంటి కారణం ఉందనుకోవాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీరును ఆయన కూడా వ్యతిరేకించుకొని ఇలా మాట్లాడాల్సి వచ్చిందా? ఎందుకంటే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఆయన నేనే చూడండి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయాను, అసెంబ్లీలో మెజారిటీ సాధించాను అని. సో ఇది నిజంగా అందరికీ బుద్ధి వస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి రాదా? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఈ విషయంలో రెండు కోణాలు ఉన్నాయండి. ఒకటి, ప్రస్తుతానికి వాళ్ళ కోయలేషన్, కాంగ్రెస్ యొక్క కోయలేషన్ పార్ట్నర్స్ మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి, అండ్ ఎస్పీ వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా. ఇది ఒక కోణం అయితే, అసలు ఈ ఈవీఎంస్ అనే ఇష్యూని కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకుంది, ప్రతిసారి వాళ్ళ కోయలేషన్ పార్ట్నర్స్ అందరితోటి కూడా ఈ ఈవీఎంస్ మీద ఎందుకు కానీ ఎంత ఫోకస్ చేస్తుంది అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉందండి. అయితే ఫస్ట్ ఆ విషయం గురించి మాట్లాడుకున్న తర్వాత కోయలేషన్ పార్ట్నర్స్ దగ్గరికి వద్దాం. కాంగ్రెస్ ఒక స్ట్రాటజీ ఏంటి అంటే, ఫస్ట్ సారి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ 2014లో వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక ఈ ఈవీఎంస్ అని ప్రతిసారి మాట్లాడడం, ఓడిపోవడైనా ప్రతిసారి మాట్లాడడం చూసాం. దాని తర్వాత ఈ ఈవీఎంస్ యొక్క ఇష్యూ పైన ఇంకా పెద్దగా అండి ఎప్పుడు కూడా తగ్గలేదు. ఎలక్షన్ కమిషన్ చాలా సార్లు వర్క్ షాపులు కండక్ట్ చేసింది, ఇందులో ఏమన్నా తప్పులుంటే వెతకండి అని చెప్పింది, ఓపెన్ ఛాలెంజెస్ చేసింది, ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ పెట్టింది, అన్ని చేసింది. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే ఈవెన్ అపోజిషన్ వాళ్ళ యొక్క కోయలేషన్ పార్ట్నర్స్ ఓడిపోయినా గెలిచినా ప్రతిసారి కూడా ఈవీఎంస్ ని బ్లేమ్ చేయడం మొదలు పెట్టారు. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే అండి రగ్గారు, బంగ్లాదేశ్ అనేది వీళ్ళ ఏదైతే కాంగ్రెస్ ఈకో సిస్టమ్, డీప్ స్టేట్ ఈకో సిస్టమ్స్ ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ ను ఒక ఎక్స్పెరిమెంటల్ గా తీసుకున్నాయి. దాన్ని రేపు పొద్దున ఇండియాలో చేయడానికి ఒక పెద్ద కాన్స్పిరసీ ఉంది. ఈ పని గత 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా జరుగుతా ఉన్నది. ఫస్ట్ నుంచి కూడా ఈవీఎం అని అంటున్నారు, కానీ మనం షాన్బాగ్ చూసాము, సిఏ ప్రొటెస్ట్లు అప్పుడు చూసాము, రైతులది చూసాము. ఇవన్నీ ఏంటి అంటే కొంత టెస్ట్ మెథడ్స్ నడుస్తా ఉన్నాయి. సో వీళ్ళు ఆ డైరెక్షన్ లోనే పనిచేస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఈకో సిస్టమ్. దేశ్ యొక్క అదృష్టమో కాంగ్రెస్ యొక్క దురదృష్టమో, కానీ వాళ్ళ కోయలేషన్ పార్ట్నర్స్ ని ఈ థియరీని, ఈ కాన్స్పిరసీలో చాలా మంది ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. కాంగ్రెస్ తో పార్టీ వెళ్ళిన టీమ్స్ మొన్న ఓపెన్ గా బయటకు వచ్చేసేసి క్రిటిసైజ్ చేశారు. ఈవెన్ ఇప్పుడు ఇండియా అలయన్స్ లోని కాంగ్రెస్ ఫిట్ కాదు, నేను రెడీగా ఉన్నాను ఏది కోయలేషన్ ఇండియా అలయన్స్ ని లీడ్ చేయడానికి అని చెప్పేసి టీఎంసీ అనడము. దాని తర్వాత శివసేన, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కూడా ఓపెన్ గా వచ్చి బయట క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు. అండ్ ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్వాద్ పార్టీ అండ్ ఎన్సీపీ నుంచి కూడా కొంతమంది కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అంటే ఉమర్ అబ్దుల్లా. వీళ్ళందరిలో కామన్ గా చూసుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే అండి, వీళ్ళందరూ ఎందుకని ఇంత చేస్తున్నారు అంటే, ఇనీషియల్ గా కూడా ఈకో సిస్టమ్ అంతా కలిపే పనిచేయబోయింది. కానీ ఎక్కడెక్కడైతే
ఓటింగ్స్ జరుగుతున్నాయో ఈ కోalition పార్ట్నర్స్ యొక్క ఓటింగ్ కొంతవరకు కాంగ్రెస్ కి పోతా ఉంది. కానీ కాంగ్రెస్ ఓటు వీళ్ళకి ప్రాపర్ గా రావట్లేదు ఒకటి. రెండోది, మొన్నటి వరకు రాహుల్ గాంధీ యొక్క లీడర్షిప్ చూశారు ఎటువంటిది, తన అన్ని పిల్ల చేష్టలు, తను చేసిన మాటల విధానాలు, బయటికి వెళ్ళి ఒక విధంగా ఇక్కడ ఒక విధంగా, బయటికి వెళ్ళి రిజర్వేషన్లు నేనే తీసేస్తానని చెప్పడం, ఇండియాలోకి వచ్చేసేసి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్స్ తీసేస్తుందని అన్ని తప్పులు తడకలు, ఏ మాటను కూడా పద్ధతి పాడు లేకుండా తను చేస్తున్న చూసాం. మొన్నటిసారి ఆ బ్రహ్మాస్త్రం ఏందో కూడా మనము పార్లమెంట్ లో చూసాం. తను మాట్లాడిన విధానము, తన యొక్క ఇంటెలెక్చువల్ కేపబిలిటీ విషయాలన్నిటిని కూడా చూసిన తర్వాత ఒక రకంగా వాళ్ళ కోalition పార్ట్నర్స్ కి, ఇండియా అలయన్స్ లో ఉన్న పార్ట్నర్స్ అందరికీ కూడా కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ యొక్క ఫ్యూచర్ మీద కొంతవరకు ఆశలు పూర్తిగా సన్నగిల్లి అని చెప్పేసి అనుకోవచ్చు మనం. అందుకని చెప్పేసి ఇక కాంగ్రెస్ తో పాటు గాని ఈ అలయన్స్ లో ఉంటే లాంగ్ టర్మ్ లో మనకే నష్టము. అండ్ ఇంకొకటి, ఇండియాలో కూడా బంగ్లాదేశ్ లో జరిగినంత అంత ఈజీగా ఏదో రివాల్ట్ తీసుకొచ్చేసేసి మొత్తము చేస్తామన్నట్టుగా పరిస్థితులు ఎక్కడ కనపడట్లేదు. మొన్న రైతులని చెప్పేసి మళ్ళీ ఇంకో ఉద్యమం చేయడానికి ఏదో చేయడానికి ట్రై చేశారు, కానీ అది కూడా కన్సాలిడేట్ అవ్వట్లేదు. సో దీన్ని బట్టి ఏమైపోయింది అంటే, ప్రతిసారి వీళ్ళకు ఈవీఎంల మీదనే తప్పు అని చూపితే, ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా తన లెజిటిమసీని కోల్పోతున్నాడు కదా. ప్రజలలో చేత ఎన్నుకోబడిన తర్వాత ఒక పక్కనేమో నువ్వు ఈవీఎంలతోటే గెలిచినావు, నీ అలయన్స్ పార్ట్నర్ వచ్చేసేసి పెద్ద పార్ట్నర్ వచ్చేసేసి ఈవీఎంలన్నీ తప్పంటున్నది అంటే తన లెజిటిమసీ పోతుంది కదా ప్రజలతో ఎన్నుకున్నది. సో కాబట్టి ఎవరెవరైతే గవర్నమెంట్ లో ఉన్నారో, మంచి రిజల్ట్స్ వస్తున్నాయో వాళ్ళందరిది కూడా నువ్వు నిజంగా వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళు గెలిచింది తప్పు అని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎందుకు? వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు బయట ఉండడానికి, వాళ్ళ రిలవెంట్ ఉండడానికి, వాళ్ళతో పాటు ఎవరున్నా కానీ వాళ్ళందరినీ కూడా గంగలో కలపడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సెకండ్ థాట్ చేయదు. దానిలో భాగంగానే ఒక్కొక్కరు డిసెంట్ వాయిస్ అనేది బయటకు వస్తా ఉంది. ఇంకా చూడండి, ముందు ఈ ఏదైతే కోalition ఇప్పుడు 2019 లో ఎప్పుడైతే అంతా గ్రూప్ కలిసి ఎలక్షన్ అయిపోగానే అంతా ఎక్కడికక్కడికి ఇచ్చుకుపోయాదో, సేమ్ పరిస్థితి వెరీ సూన్ గా ఇండియా లో కూడా కాబోతున్నది. అయితే మీరన్న ప్రకారం చూస్తే ఇప్పుడు ఢిల్లీలో కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే వెళ్తున్నా అన్నది, కాంగ్రెస్ తో పొత్తు లేదు అనేది క్లియర్ గా చెప్పింది. సో ఇది కూడా ఒక సంకేతం అన్నట్ట, అంటే వీళ్ళంతా కూడా విడిపోతున్నారు రాబోయే రోజుల్లో కంప్లీట్ గా అనేది. 100% అండి. వీళ్ళందరికీ ఒకటి అర్థమైంది, ఆ 99 సీట్లు రావడానికి కూడా చాలా మటుకు చెప్పాలి అంటే కోalition పార్ట్నర్స్ బలం మీద తప్పితే కాంగ్రెస్ బలం కాదు. వీళ్ళని అందరినీ ముంచుతూ కాంగ్రెస్ ఎదుగుతుంది తప్పితే కాంగ్రెస్ ని యూజ్ చేసుకుని వీళ్ళెవ్వరూ కూడా లాభపడుతున్న పరిస్థితులు కనపడట్లేదు ఎక్కడ కూడా. అది మీరు ఏ రిజల్ట్ అన్నా తీసుకోండి, ఏ కాన్స్టిట్యున్సీలో అన్నా తీసుకోండి. సో కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ ఎలక్షన్స్ అయిపోతూనే వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఏం రియలైజ్ అయ్యారు అంటే, కాంగ్రెస్ పార్టీతో ఉంటే మాకే నష్టం తప్పితే దీని వల్ల ఎటువంటి లాభం లేదనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు. అది కాకుండాను ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క లైఫ్ వాళ్ళు ఎదిగిందే కాంగ్రెస్ ని బ్లేమ్ చేస్తూ, షీలా దీక్షిత్ పైన ఇంత పెద్ద కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, మా దగ్గర పెద్ద ఫైల్ ఉంది, మేము వస్తూనే ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరినీ జైల్లో వేస్తామని చెప్పేసి అసెంబ్లీలోకి ఎలక్షన్ లోకి వెళ్ళారు వాళ్ళు ఫస్ట్ టైం. ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ కోalition తోటి వెళ్తే ఆ అసెంబ్లీలో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి ఉండదు వాళ్ళకి. అది కూడా వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఇవన్నిటిని బేరేజ్ వేసుకొని ఆమ్ ఆద్మీ పార్టీ ముందుగానే బయటకు వచ్చేసింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడున్న అలయన్స్ పార్ట్నర్స్ ఎవ్వరు కూడా ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ కలకత్తాలో చెప్పేసింది, నేను అసెంబ్లీ ఎలక్షన్స్ కాంగ్రెస్ తో పాటు పోను అని చెప్పేసి. మహారాష్ట్రలో చూసాం, ఎవరికి శివసేన, ఎన్సీపీ ఇద్దరు కూడా వీళ్ళతోటి నష్టమే పోయారు కానీ లాభాలు జరగలేదు. అందరికంటే తక్కువ సీట్లు వచ్చింది కాంగ్రెస్ కే. జార్ఖండ్ లో సేమ్ పరిస్థితులు. సో కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత కాంగ్రెస్ తో పాటు ఎటువంటి వాళ్ళు ఉండే పరిస్థితులలో లేరు. అండ్ రాహుల్ గాంధీ తనని ఇంకా రోజుకు ఇంకా బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ అవుతున్నాడు తప్పితే కాంగ్రెస్ ని రివైవల్ చేసే పరిస్థితులలో ఈ రోజు ఆ నాయకత్వము ఏ మాత్రం లేదు. సో రాజశేఖర్ గారు, ఫైనల్ గా ఒక మాట చెప్పండి. అంటే ఇటు వంశపారంపర్యం అనేది కూడా, అంటే ఒమర్ అబ్దుల్లా అన్నారు, వంశపారంపర్యం అనేది కూడా అందరికీ అన్ని వేళలా రక్షణ కవచంలా ఉండదు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవాలన్నారు. అంటే రాహుల్ గాంధీని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి మాట్లాడినట్టేనా? అండ్ భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా కాంగ్రెస్ని ఏకాకి చేసే రోజులు వచ్చేస్తాయా? 100% అండి. ఎందుకు అంటే గాంధీ ఫ్యామిలీ, ఇప్పుడు రాహుల్ గాంధీ పైన ఈవెన్ కాంగ్రెస్ నాయకులే సంతోషంగా లేరు. తను మాట్లాడిన మాటల విధానం కానీ, తన పాలసీలు కానీ, తను చేసే చేష్టలు కానీ ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఎందుకని ఇంకా తనను మోస్తున్నారంటే ఓన్లీ పరివారవాద వల్లనే. వంశపారంపర్యము, గాంధీ ఫ్యామిలీ, గాంధీ పేరుతో ఒకే ఒక రీజన్ తోటి మోస్తున్నారు తప్పితే, లేకుంటే కాంగ్రెస్ లో తనకు మించిన మంచి లీడర్స్ ఉన్నారు.
తనకి ఈ పిచ్చి చేష్టలు చూడలేకనే జ్యోతిరాదిత్య సింధియా గానీ, ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి గానీ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే 10 ఏళ్ళు అయిపోయిందండి, ఇంకో 5 years 15 years మూవ్ సార్. ఇంకా కూడా ఒక జనరేషన్ మారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఎన్సీపీలో శరద్ పవార్ గారు ఉన్నారు కాబట్టి పాత సంబంధాల వల్ల వాళ్ళు చేస్తున్నారు తప్పితే, రేపు పొద్దున వచ్చి కొత్త లీడర్షిప్ ఎందుకని ఎంటర్టైన్ చేస్తుందండి వీళ్ళని? ఎగ్జాక్ట్లీ సేమ్ పరిస్థితి ఇప్పుడు టీఎంసీలో కూడా అయిపోతుంది. ఏదో మమతా బెనర్జీ ప్రీవియస్ రిలేషన్షిప్స్ వల్ల వాళ్ళతో కొంత ఉంటుంది కానీ కొత్త లీడర్షిప్ వీళ్ళని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు. అండ్ సేమ్ థింగ్ అక్రాస్ ఆల్ ద స్టేట్స్ లో. ఈవెన్ ఉత్తరప్రదేశ్ లో కూడా సేమ్ పరిస్థితి అవుతుంది. ఉమర్ అబ్దుల్లా కొంతవరకు వీళ్ళతో పనిచేశాడు కానీ వీళ్ళతో పాటు ఉంటే రేపు పొద్దున్న తనకు ఫ్యూచర్ ఉండదు అని చెప్పేసి తను రియలైజ్ అయ్యాడు. వీళ్ళందరి ఇప్పటికైనా వాళ్ళు వార్నింగ్స్ ఇస్తున్నారు, బాబు మీరు ఇట్లాగే ఉంటే రేపు తెల్లారంగా మీతో పాటు కలిసి పనిచేయలేము. అండ్ ఇంకొకటి, మీ వల్ల మీ లీడర్షిప్ లో ఉంటే భారతీయ జనతా పార్టీని ఇంకా 5 years కాదు ఇంకా 20 సంవత్సరాలైనా ఓడించే పరిస్థితిలో లేదు. మీరు పద్ధతిగా పక్కకు తప్పుకొని కొత్త లీడర్షిప్ ని, కొత్త రక్తాన్ని పెంచి ప్రోత్సహిస్తే తప్పితే రేపు పొద్దున భారతీయ జనతా పార్టీని దేశంలో తట్టుకునే పరిస్థితులలో మనం లేము అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. సో చాలా క్లియర్గా ఈ ఇష్యూని అనలైజ్ చేసినందుకు మా వ్యూవర్స్ కోసం. నమస్తే అండి. నమస్తే సార్. సో అది పరిస్థితి. మొత్తానికి అన్ని పార్టీలు కూడా మెల్లిగా కాంగ్రెస్ పార్టీని ఈ ఇండి కూటమి నుంచి పక్కన పెట్టేసి ఏకాకిం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ ఏకాకి అవుతుంది. ఆఖరికి ఒమర్ అబ్దుల్లా కూడా అనేశారు, మీరు ఫలితాల మీద దృష్టి పెట్టండి, ఈవీఎంలను తిట్టిపోవడం కాదు అనేది ఆఖరికి ఆయన కూడా అనేశారు. వంశపారంపర్యం అనేది ఎప్పటికీ రక్షణ కవచంలా ఉండదు, కావాలంటే మనమే కష్టపడి సంపాదించుకోవాలి ఏదైనా కూడా అని చెప్పడం. అండ్ ఒక బెస్ట్ ఉదాహరణ నేనే, నన్ను ఓడించారు ప్రజలు, మళ్ళీ గెలిపించారు, అటు లోక్సభలో ఓడించి మళ్ళీ తర్వాత అసెంబ్లీలో గెలిపించారు అనేది ఆయన చెప్తున్నాడు. సో ఆయన అనుభవంతో మాట్లాడిన మాట, ప్రజలను అర్థం చేసుకొని మాట్లాడిన మాట. బట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఏ రకంగా కూడా ఈ పరిస్థితి అర్థం కాని సిచ్యువేషన్స్, ప్రజల మనోభావాలు అర్థం చేసుకోలేని సిచ్యువేషన్సే ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తోంది. అటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మేము ఒక్కళ్ళమే వెళ్తాము అంది. మరోవైపు సమాజ్వాదీ పార్టీ కూడా విమర్శ చేసింది. ఇవన్నీ కూడా చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎంత రాహుల్ గాంధీ మెచ్యూరిటీ ప్రదర్శించినప్పటికీ కూడా చివరికి కాంగ్రెస్ పార్టీ ఏకాకిలా మారే సిచ్యువేషన్స్ త్వరలోనే ఉన్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా కనబడుతోంది. ఆ సంకేతాలు కనబడుతున్నాయి. మీరేమంటారో కామెంట్ చేయండి. రాబోయే జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి ఎటువంటి సినేరియో ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా అనేది ఒకసారి కామెంట్ చేయండి. వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.